మైన ఆదిమ జాతులు ఇక్కడ ఆసీనులై ఉన్నారు. ఒకరు బంజారా జాతి వారు, ఇంకొకరు చెంచు జాతి వారు. బంజారా జాతి వారి గురించి మన స్వప్న మేడం, హెచ్ఎస్ మేడం గారు చాలా వివరంగా తెలియజేశారు. ఇప్పుడు చెంచుల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను చెప్తాను మీకు. చెంచులు ఈ నల్లమల అటవీ ప్రాంతానికి ప్రత్యేకం. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉన్న నల్లమల కొండల్లో, చెంచు పెంటల్లో, చెంచుగూడెల్లో వీళ్ళు నివసిస్తుంటారు. వీరు ద్రవిడ ఆదిమ జాతి గిరిజన తెగలు. వీరు అంతరించిపోయే ఒక అపురూపమైన మానవ విలువలు కలిగిన ఆదిమ సంతతి. వీరిని కాపాడుకోవలసిన అవసరం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భావించినాయి. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5, 6 ఈ 5, 6 షెడ్యూళ్లను, మొత్తం భారత రాజ్యాంగంలో 22 షెడ్యూళ్ళు ఉంటే 5, 6 షెడ్యూళ్లను ఆదిమ జాతి గిరిజనుల కోసమే, వారి హక్కుల గురించి, వారి యొక్క అధికారాల గురించి తెలియపరచడం జరిగింది. అట్లాగే 46వ ఆర్టికల్లో కూడా వీళ్ళ ఆర్థిక స్థితిని ఎట్లా మెరుగుపరచాలనే విషయాలను చాలా వివరంగా తెలియజేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ప్రసాదించిన భారత రాజ్యాంగంలోని హక్కుల వల్లనే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం బంజారాలను కానీ, తర్వాత చెంచులను కానీ, ఇంకా అనేక ఆదివాసీల తెగలు ఉన్నాయి. కొండరెడ్లు, గోయలు, కోండులు, ఇట్లా చాలా తెగలు ఉన్నాయి. అట్లాగే మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో అనేక తెగల పేరుతో ఈ ఆదిమ జాతులను పిలుస్తున్నాం మనం. ప్రత్యేకంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అట్లాగే జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ బంజారా జాతి బిడ్డలు, ఆదివాసీ బిడ్డలే ఉంటారు. అట్లాగే ప్రత్యేకించి చెంచు అనే పదానికి అర్థం ఏమిటంటే చెట్టును సంరక్షించే అడవి పుత్రుడు అని అర్థం. అట్లాగే లంబాడా అనే పదానికి అర్థం లాంగ్ బాడీ అనే పదాన్ని కాలక్రమంలో లంబాడాగా మారింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు అడవి మీద పూర్తి హక్కులను స్వాధీనం చేసుకునే క్రమంలో ప్రత్యేకించి గిరిజన, బంజారా, లంబాడా జాతికి చెందిన ప్రజలు బ్రిటిష్ సైన్యాధికారులను ఎక్కడ పడితే అక్కడ చంపివేసేవాళ్ళు అన్నట్టు. దానికి వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళని హతమార్చేవారు అన్నట్టు. దీని మీద పరిశోధన చేయడానికి ఒక బ్రిటిష్ ఆఫీసర్ని నియమిస్తారు. నియమించిన తర్వాత అతను అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత అందరికంటే చాలా దృఢమైన శారీరక బలంతో ఉన్న ఈ బంజారాలను ఏమని పిలియాలో వాళ్ళకి తెలియక లాంగ్ బాడీ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ పదమే తర్వాత లంబాడాగా పిలువబడింది. అట్లాగే చెంచులకు సంబంధించింది అయితే కనుక మనుధర్మ శాస్త్రం నుండి కూడా వెలివేయబడి అడవికి సంరక్షణగా వీళ్ళని పంపించిండ్రని ఆధారాలు ఉన్నాయి. తర్వాత అనేక పురాణ ఇతిహాస కథల్లో కూడా చెంచులకు సంబంధించిన ఉదంతాలు ఉన్నాయి. శ్రీశైల మల్లికార్జున స్వామిని, అట్లాగే అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని వీళ్ళ ఆరాధ్య దైవంగా చెంచులకి ఉన్నారు. తర్వాత మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చెంచులను కోర్ ఏరియా నుండి పట్టణీకరణ చేయాలని చెంచులను తరలించడానికి ప్రత్యేక కమిటీలను వేసింది. అట్లా వేసిన కమిటీల్లో ఒకటి కన్నాభిరాన్ అనే ఒక న్యాయవాది, అట్లాగే ఆయన భార్య వసంత కన్నాభిరాన్ అనే వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ప్రకారం భారత ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. చెంచులను 3 గ్రూపులుగా విభజించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే చెంచులు, తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాలకు దగ్గరగా ఉండే చెంచు పెంటలు, అట్లాగే పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు లేదా పట్టణాలకు దగ్గరగా ఉన్న చెంచులు అనే 3 రకాలుగా
వీళ్ళని విభజించి వీరికి పునరావాసం కల్పించేందుకు వీళ్ళని ఆధునికత వీరికి నేర్పించేందుకు చాలా కార్యక్రమాలు చేపట్టారు. 1971 నుండి కూడా చెంచులకి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఐటీడీఏ కానీ, మాడా కానీ, తర్వాత పీటీజీవి కానీ ఇట్లాంటి పథకాలను ఏర్పాటు చేసిర్రు. ఇక్కడ మనం ఉంటున్న ఈ గురుకుల పాఠశాల కూడా పీటీజీవిలో భాగంగానే ఉంది. చెంచులు ఇప్పుడు మన నల్లమలాట ఈ ప్రాంతంలో జీవిస్తూ కొంతమంది చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారికి అడవి ఆధారం, అడవి తల్లిని తమ తల్లిగా భావిస్తారు. అట్లాగే జీసీసీ వాళ్ళకి తగిన న్యాయం చేయడం లేదు. దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుందేమో జీసీసీ కోఆపరేటివ్ సొసైటీలను పూర్తిగా ఎత్తేసిన తర్వాత వాళ్ళు సేకరించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదు. గతంలో ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళకి ఉపాధి కల్పించేది. ఈ మధ్యకాలంలో వాళ్ళు దళారులు అనే వాళ్ళు బాగా పెరిగిపోయారు. వాళ్ళు అడవి తల్లి నుండి సేకరించే అత్యంత నాణ్యవంతమైన ఉత్పత్తులను మధ్యలో దళారులు కైవసం చేసుకొని వాళ్ళు ఎక్కువగా లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితి నుండి చెంచులకి కొంత ఉపశమనం కల్పించడంతో పాటు ఇంకా వాళ్ళని ఆధునీకరణ వైపు మళ్లించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ యోజన అనే ఒక పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు. మన దేశంలో 756 గిరిజన తెగలు ఉన్నాయి. దాదాపు 11 కోట్ల జనాభా ఉంది. మన తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది గిరిజన జాతులు ఉన్నారు. మన చేసిన కులగణన ప్రకారం వీరందరికీ కూడా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం కూడా ఉంది. రిజర్వేషన్లను తక్కువ రిజర్వేషన్ శాతంతో అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. గిరిజన జనాభా దాదాపు 10% పెరిగింది, కానీ 6.5% మాత్రమే అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇట్లాంటివి ఈ రిజర్వేషన్ శాతాన్ని పెంచితే కనుక అనేక మంది విద్యార్థులు పాఠశాలల్లో చదివి తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు పొంది మరింత మెరుగైన అవకాశాలు పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పటికే చాలామంది గిరిజనులు ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, తర్వాత ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, తర్వాత మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా తమ సేవలను అందిస్తున్నారు. తమ జాతిని మరింత ఉన్నత స్థాయిలో నిలిపించేందుకు నిరంతరం కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎరుకల జాతి వాళ్ళు కూడా ఉన్నారు. ఎరుకల జాతి అంటే మిర్యాలగూడ తర్వాత మన లింగాల మండలంలో ఎక్కువగా వారి జనాభా ఉంది. వారు మైదాన ప్రాంత గిరిజనులుగా ఉన్నారు. వారిది ప్రత్యేకమైన భాష ఉంది. వాళ్ళకు కూడా బంజారాలకి ఉన్నట్లుగానే ప్రత్యేకమైన భాష ఉంది. తమిళం, కన్నడ, తెలుగు ఈ 3 భాషల మిక్సింగ్తో ఎరుకల భాష ఉంది. ఎరుకల జాతి బిడ్డలు కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నారు. వారు అంటే వీరి చేయాల్సిన పని ఏమిటంటే విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని తమ జీవితాలను సమున్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.